ఇప్పుడు ధనురాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఎటువంటి ఫలితాలు ఇస్తాయో చూస్తాం. ధనురాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. సో రాబడి ఖర్చు చూసుకున్నామంటే దాదాపుగా ఈక్వల్గా ఉన్నాయి, బాగానే ఉంది. కానీ రాజపూజ్యం అవమానానికి వచ్చేసరికి కొంత అవమానం పాళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు జరుగుతోంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు చతుర్థానికి 3వ ఇంటి నుంచి 3rd భావం నుంచి 4th భావానికి అంటే అర్ధాష్టమ శని మొదలవుతోంది. అర్ధాష్టమ శని రాగానే అక్కడ ఉండే కష్ట నష్టాలు ఖచ్చితంగా దీనిలో సూచిస్తున్నాయి. సో మొదలవుతుంది. కానీ మొదటి 2 నెలలు అంటే మార్చ్ ఉగాది నుంచి మే దాకా ఎప్పుడైతే గురువు ట్రాన్సిట్ జరుగుతుందో అప్పటిదాకా ఖచ్చితమైన కొన్ని ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫేస్ చేసిన ఆ టైంలో ఆ పీరియడ్లో. ఎందుకంటే జూపిటర్ గురువు గారు పూర్తిమైన సహకారం అక్కడ లేదు. ఎప్పుడైతే ఆయన షష్టమం నుంచి సప్తమానికి వస్తారో పరిపూర్ణంగా వీళ్ళకి ప్రొటెక్షన్ జరుగుతుంది. వీళ్ళకున్న అర్ధాష్టమ శని కూడా ఆ దోషం కూడా చాలా వరకు నివారణ జరుగుతుంది. గురువు సప్తమంలో కూర్చొని వాళ్ళ దృష్టి వీళ్ళ మీద ఈ రాశి మీద ఉన్నప్పుడు వీళ్ళకి షీల్డ్ ఆఫ్ సేఫ్టీ అంటాం. సో ఎటువంటి కష్టాలు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అన్నిటి నుంచి గురువు గారు వీళ్ళని రక్షిస్తారు. సో ఈ సంవత్సరం మొత్తం మే నుంచి వీళ్ళకి అన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రతిదానికి లాస్ట్ దాకా ఎటువంటి ఇబ్బంది ఏం జరుగుతుందో అనుకున్నా కూడా లాస్ట్ మినిట్లో వీళ్ళకి ఒక సహకారం దొరకడము, ప్రాబ్లమ్స్ నుంచి గట్టెక్కడము ఇలాంటివి జరుగుతాయి. వీళ్ళు కుటుంబ సంబంధించింది కొంత ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. మదర్ గురించి కేర్ తీసుకోవాలి. వీళ్ళకి మిగతా కష్టాలు మామూలుగా అర్ధాష్టమ శనిలో ఎలా ఉంటాయో అది అంత తీవ్రతలో లేకపోయినా ఖచ్చితంగా కొంత తీవ్రతతో వీళ్ళకుంటాయి. సో శాటర్న్కి పూజ చేసుకోవడం, వెంకటేశ్వర స్వామికి తిరుమలకి వెళ్ళి రావడం, కొండెక్కడం, లేకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆంజనేయ స్వామికి చేసుకోవడం, ఇలాంటివన్నీ ఖచ్చితంగా ఉపయోగపడతాయి. శుభం. ఇప్పుడు కుంభరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూద్దాం. సో కుంభరాశికి ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు చూస్తే కుంభరాశికి 8 ఆదాయం, 14 వ్యయం, 7 రాజపూజ్యం, 5 అవమానం. సో కొంత ఊరటనిచ్చేది చూస్తే ఖచ్చితంగా రాజపూజ్యం అవమానం కన్నా ఎక్కువ ఉంది, 7 పాళ్ళు టు 5 పాళ్ళు. కానీ ఖర్చు విషయానికి వచ్చేసరికి 8, 14. సో కొంత ఎక్కువ ఖర్చు ఉంది. మీకు ఇన్కము బాగానే ఉంది, ఖర్చు కూడా దానికి తగ్గట్టుగానే ఎక్కువగానే ఉంటుంది. సో ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఒక పెద్ద రిలీఫ్, కంప్లీట్ రిలీఫ్ కాకపోయినా ఖచ్చితంగా జన్మ శని అది దాటడం అనేది చాలా ఒక పెద్ద అచీవ్మెంట్. జన్మశనిలో ఎటువంటి ఇబ్బందులు ఈ 2.5 సంవత్సరాలు కుంభరాశి వాళ్ళు పడ్డారో వాళ్ళే చెప్పగలరు. ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని రకాల అవమానాలు ఉన్నాయో, ఎన్ని రకాల ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేశారో చెప్పలేం. జన్మశనిలో ప్రతి ఒక్కళ్ళకి ఇది తప్పనిసరి. సో జన్మశని నుంచి ఇప్పుడు వాళ్ళు చివరి 2.5 సంవత్సరం 2nd భావానికి వచ్చింది కాబట్టి ఈ 2.5 సంవత్సరం కష్టాలు ఉన్నా వీళ్ళకి నేనున్నాను ప్రొటెక్షన్కి అంటూ మే నుంచి గురువు గారు వాళ్ళకి పంచమ స్థానానికి వస్తారు. పంచమ స్థానం నుంచి ఆయన నవమ దృష్టి పరిపూర్ణంగా కుంభరాశి మీద ఉంటుంది. సో ఎటువంటి ఇబ్బందులు శాటర్న్ వల్ల కానీ మరి ఏ ఇతర గ్రహాల వల్ల కానీ ఉన్నా కూడా ఆయన దృష్టి పూర్తిగా కుంభరాశి మీద పడడం వల్ల వీళ్ళకి అన్ని కష్టాల నుంచి వీళ్ళకి విముక్తి ఉంటుంది. ఎటువంటి శాటర్న్ యొక్క లాస్ట్ 2.5 yearsలో 1 year వీళ్ళకి గురువు వల్ల ఖచ్చితంగా సబ్సైడ్ అవుతుంది. వాళ్ళకి శుభ పరిణామాలు చూస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఉగాది రోజు నుంచి మే ట్రాన్సిట్ వరకు ఒక యావరేజ్న 60-65% శుభ ఉన్నా కూడా మే ఎప్పుడైతే జూపిటర్ ట్రాన్సిట్ జరుగుతుందో, ఎప్పుడైతే ఆయన పంచమ స్థానానికి వస్తారో ఒక్కసారిగా వీళ్ళకి అన్ని రకాల శుభాలు వాళ్ళు ఎదురు చూడొచ్చు. హెల్త్ దగ్గర నుంచి, వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ దగ్గర నుంచి, అంతేకాకుండా వాళ్ళ రిలేషన్షిప్స్, ఫ్యామిలీ కానీ లేకుంటే ఫైనాన్షియల్ హార్డ్షిప్స్ కానీ ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి ఒక రకంగా చెప్పాలంటే 90% పాజిటివ్ రిజల్ట్స్ వీళ్ళు మే నుంచి స్టార్ట్ చేస్తారు, చూడడం మొదలు పెడతారు. అక్కడి నుంచి వీళ్ళకి అక్టోబర్ ఎప్పుడైతే ఆయన మళ్ళీ
పంచమం దగ్గర నుంచి షష్టమానికి వెళ్ళిపోతారో గురువు, మళ్ళీ ఇబ్బందులు. ఇటు సాటర్న్ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇటు గురువు షష్టమ స్థానం నుంచి కూడా 2 రకాలుగా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి కొంత బిలో 50% మనం రిజల్ట్స్ చూడొచ్చు. కానీ ఆ తర్వాత మళ్ళీ ఆయన బ్యాక్ వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి సంవత్సరం చివరి దాకా కూడా వీళ్ళకి శుభ పరిణామాలు యావరేజ్ కన్నా ఎక్కువగా అబోవ్ యావరేజ్గా ఈ సంవత్సరం ఖచ్చితంగా కురుస్తుంది. గత 2.5 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళకి చాలా పెద్ద రిలీఫ్ ఉంటుంది. కుంభరాశి వారికి మంచి కలగాలని వెంకటేశ్వర స్వామి పూజ, లేకుంటే ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవడం, గురువు గారికి పూజ చేసుకోవడం అన్ని రకాలుగా వీళ్ళకి శుభం కలిగిస్తుంది. శుభం. ఎటువంటి ఇబ్బందులు ఈ 2.5 సంవత్సరాలు కుంభరాశి వాళ్ళు పడ్డారో వాళ్ళే చెప్పగలరు. ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని రకాల అవమానాలు ఉన్నాయో, ఎన్ని రకాల ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేశారో చెప్పలేం. జన్మశనిలో ప్రతి ఒక్కళ్ళకి ఇది తప్పనిసరి. సో జన్మశని నుంచి ఇప్పుడు వాళ్ళు చివరి 2.5 సంవత్సరం సెకండ్ భావానికి వచ్చింది కాబట్టి ఈ 2.5 సంవత్సరం కష్టాలు ఉన్నా వీళ్ళకి నేనున్నాను ప్రొటెక్షన్కి అంటూ మే నుంచి గురువు గారు వాళ్ళకి పంచమ స్థానానికి వస్తారు. పంచమ స్థానం నుంచి ఆయన నవమ దృష్టి పరిపూర్ణంగా కుంభరాశి మీద ఉంటుంది. సో ఎటువంటి ఇబ్బందులు సాటర్న్ వల్ల కానీ మరి ఏ ఇతర గ్రహాల వల్ల కానీ ఉన్నా కూడా ఆయన దృష్టి పూర్తిగా కుంభరాశి మీద పడడం వల్ల వీళ్ళకి అన్ని కష్టాల నుంచి వీళ్ళకి విముక్తి ఉంటుంది. ఎటువంటి సాటర్న్ యొక్క లాస్ట్ 2.5 ఇయర్స్లో 1 ఇయర్ వీళ్ళకి గురువు వల్ల ఖచ్చితంగా సబ్సైడ్ అవుతుంది. వాళ్ళకి శుభ పరిణామాలు చూస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఉగాది రోజు నుంచి మే ట్రాన్సిట్ వరకు ఒక యావరేజ్న 60-65% శుభ ఉన్నా కూడా మే ఎప్పుడైతే జూపిటర్ ట్రాన్సిట్ జరుగుతుందో, ఎప్పుడైతే ఆయన పంచమ స్థానానికి వస్తారో ఒక్కసారిగా వీళ్ళకి అన్ని రకాల శుభాలు వాళ్ళు ఎదురు చూడొచ్చు. హెల్త్ దగ్గర నుంచి, వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ దగ్గర నుంచి, అంతేకాకుండా వాళ్ళ రిలేషన్షిప్స్, ఫ్యామిలీ కానీ లేకుంటే ఫైనాన్షియల్ హార్డ్షిప్స్ కానీ ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి ఒక రకంగా చెప్పాలంటే 90% పాజిటివ్ రిజల్ట్స్ వీళ్ళు మే నుంచి స్టార్ట్ చేస్తారు, చూడడం మొదలు పెడతారు. అక్కడి నుంచి వీళ్ళకి అక్టోబర్ ఎప్పుడైతే ఆయన మళ్ళీ పంచమం దగ్గర నుంచి షష్టమానికి వెళ్ళిపోతారో గురువు, మళ్ళీ ఇబ్బందులు. ఇటు సాటర్న్ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇటు గురువు షష్టమ స్థానం నుంచి కూడా 2 రకాలుగా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి కొంత బిలో 50% మనం రిజల్ట్స్ చూడొచ్చు. కానీ ఆ తర్వాత మళ్ళీ ఆయన బ్యాక్ వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి సంవత్సరం చివరి దాకా కూడా వీళ్ళకి శుభ పరిణామాలు యావరేజ్ కన్నా ఎక్కువగా అబోవ్ యావరేజ్గా ఈ సంవత్సరం ఖచ్చితంగా కురుస్తుంది. గత 2.5 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళకి చాలా పెద్ద రిలీఫ్ ఉంటుంది. కుంభరాశి వారికి మంచి కలగాలని వెంకటేశ్వర స్వామి పూజ, లేకుంటే ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవడం, గురువు గారికి పూజ చేసుకోవడం అన్ని రకాలుగా వీళ్ళకి శుభం కలిగిస్తుంది. శుభం.